Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 148 points gain అయ్యి 81,053 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 41 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,811 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,986 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ ఏ హై మోస్ట్లీ నిఫ్టీలో. అక్కడి నుంచి ఫస్ట్ ఒక 45 మినిట్స్ కొంత డౌన్ సైడ్ ఫాల్ అయిన తర్వాత మోస్ట్లీ మార్కెట్ లో కన్సాలిడేషన్ నిఫ్టీలో కనిపించింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అలా కాదు, ఓపెనింగ్ దగ్గర నుంచి గ్రాడ్యువల్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతూ కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బెటర్ గా క్లోజ్ అయింది. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన నిఫ్టీలో పెద్ద మూవ్ మనకి కనిపించదు, ఆల్మోస్ట్ 1% మూవ్ నే కనిపిస్తుంది. వెరాస్ మిడ్ క్యాప్స్ 2% పెరిగాయి, స్మాల్ క్యాప్స్ 4% పెరిగాయి, మైక్రో క్యాప్స్ కూడా 4% పెరిగాయి. అండ్ ఇండెక్స్ లెవెల్లో కూడా మెటల్స్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ 3.5% దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో పెరిగాయి. సో నిఫ్టీ ఎస్ గ్రాడ్యువల్ గా రీసెంట్ 4-5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి గ్రాడ్యువల్ గా పెరుగుతున్నా ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీలో అంత స్ట్రాంగ్ గెయిన్ ఏమి ఉన్నట్టు కాదు. అండ్ విక్స్ ఏమో గ్రాడ్యువల్ గా కూల్ ఆఫ్ అవుతూ 13 లెవెల్స్ కి ఇండియా విక్స్ అయితే ఫాల్ అయింది. అండ్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ వాళ్ళ మినిట్స్ అప్డేట్ వస్తుంది అనుకున్నాం కదా, వాళ్ళు క్లియర్ గా ఒకటే మాట చెప్తున్నారు, గతం నుంచి చెప్తున్నదే ఇన్ఫ్లేషన్ డేటా కూల్ అయితే వడ్డీ రేట్లని కట్ చేయాల్సిందే. మనం ఏవైతే స్టెప్స్ తీసుకున్నామో అది ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తున్నాయి. సో ఇంకా ఫర్దర్ గా నెగిటివ్ గా థింక్ చేయాల్సిన నీడ్ లేదు, డేటా కనిపిస్తే వడ్డీ రేట్లని కట్ చేద్దాం. క్లియర్ ఇది యాక్చువల్లీ డవిష్ మార్కెట్స్ కి పాజిటివ్. కాబట్టి ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ మీరు గమనిస్తే డాలర్ ఇండెక్స్ 103 నుంచి 101 కి ఫాల్ అయింది, బాండ్ ఈల్డ్స్ డ్రాప్ అవుతున్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ $76 per barrel మార్క్ రీచ్ అయింది. క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం బ్యాక్ ఒక ఇంపార్టెంట్ రీజన్ ని మనం వెతకచ్చు. నిన్న యుఎస్ కి సంబంధించిన మంత్లీ పేరోల్ డేటా ఉంటుంది కదా, దాని రిలేటెడ్ గా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డౌన్వర్డ్ రివిజన్ అయితే చేశారు 8,18,000 దగ్గరగా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎక్స్పెక్టెడ్ కంటే జాబ్స్ తక్కువే ఉంటున్నాయనేలా జాబ్ మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నట్టు. దీంతో ప్రాబబులీ గ్రోత్ కన్సర్న్స్ ఆర్ స్లో డౌన్ కన్సర్న్స్ ఆర్ ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే రెసిషన్ అనే ఒక వర్డ్ ని కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, ఈ గ్లోబల్ గా ఉన్న నేషనల్ గా ఉంటున్న మీడియా ఛానల్స్ లో. ఈ కన్సర్న్స్ తో మేబీ క్రూడ్ ఆయిల్ డ్రాప్ అయ్యిండొచ్చు, బట్ అది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిదే క్రూడ్ ఆయిల్ డ్రాప్ అవడం. ఇదంతా అయిపోతే మనకి ఫెడ్ రిలేటెడ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అప్డేట్ రేపు మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో అప్డేట్ వస్తుంది. అండ్ నిన్నటి వీడియోలో నేను ఒక రాంగ్ చెప్పాను, అది మన వాళ్ళు చాలా మంది కామెంట్ సెక్షన్ లో చెప్తుంటే నాకు అర్థం కాలేదు ఆ కామెంట్. తర్వాత కొంత టైం కి అర్థమైంది, ఓకే నేను ఇది తప్పు చెప్పానా అని. యాక్చువల్లీ 2021 లో జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో ఒక బిగ్ స్టేట్మెంట్ తను చేశారు. ఆ టైమ్స్ లో మార్కెట్ ఎక్కువగా కరెక్ట్ అయింది. అప్పుడు నేను వీడియో చేయాల్సి వచ్చింది అనే దాన్ని చెప్పబోయి 2021 అని చెప్పబోయి 2001 అని చెప్పాను. సో ఇది జరిగింది 2021 లో. 2021 తర్వాత ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ మనకి రాలేదు. 2022, 2023 ఈవెన్ 2024 లో కూడా నేను అలాంటిది వస్తుందని అనుకోవట్లేదు. బట్ యాజ్ ఎ కాషనరీగా కొంచెం అలర్ట్ గా ఉంటూ ఓపెన్ గా ఉంటున్న పొజిషన్స్ రిలేటెడ్ గా టేక్ కేర్ చేసుకోవడం మంచిది. బికాస్ ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తే పాజిటివ్ అవనివ్వండి అండ్ నెగిటివ్ అవనివ్వండి, నెగిటివ్ ఎలాగో మనకు తెలిసిందే, వడ్డీ రేట్లు కట్ చేయమార్ 25 కాదు ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం అని ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తే అది మార్కెట్స్ కి బిగ్ నెగిటివే. బట్ బిగ్ పాజిటివ్ కూడా ఉంది. మార్కెట్ ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ కట్ ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 25 అనుకుంటుంది. ఒకవేళ 25 కంటే ఎక్కువ చేస్తామని ఎలా ఏమైనా సిగ్నల్ ఇచ్చారనుకోండి, అది కూడా కొంచెం మంచి పాజిటివే. ఇలా ఏం లేకుండా ఇందాక ఫెడ్ మినిట్స్ మీటింగ్ లో ఏ అప్డేట్స్ అయితే వచ్చాయో డేటాని బట్టి కట్ చేద్దాం అనుకున్నట్లే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది, వడ్డీ రేట్ల కట్ ఉంటుంది సెప్టెంబర్ లో, ఇవి నార్మల్ స్టేట్మెంట్స్. అలా చేస్తే మార్కెట్స్ ఏం రియాక్ట్ అవ్వవు. ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళు మార్కెట్ ఎంత వెళ్తున్నా పైకి సెల్లర్స్ గానే ఉన్నారు. నిన్న ఈక్విటీ మార్కెట్ లో కూడా ఆల్మోస్ట్ 800 crores దగ్గరగా సెల్ చేశారు. వెరాస్ డిఐఎస్ 3,100 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెడుతున్నారు. అండ్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా కూడా పెద్ద యాక్టివిటీలో చేంజ్ లేదు. ఎఫ్ఐఎస్ కానీ క్లయింట్స్ కానీ వాళ్ళ పొజిషన్స్ ని నియర్ టు న్యూట్రల్ దగ్గరే పెడుతున్నారు. కాబట్టి ఎఫ్ఐఎస్ కి సంబంధించిన నెట్ లాంగ్ పొజిషన్స్ 52% ఉన్నాయి. బిగ్ చేంజెస్ ఏం లేవు. పర్సనల్ గా నాకు ఈ లెవెల్స్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతూ ఉండడం, మార్కెట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ కి వెళ్తుందనే ఒక ఒపీనియన్ తోనే ఉన్నాను. జాక్సన్ హోల్ మీటింగ్ ఏదో జరుగుతుంది కదా, ఆ ఈవెంట్ కూడా అయిపోయింది అనుకోండి, అన్సర్టనిటీ కూడా అయిపోతుంది. కాబట్టి ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా ఇంకాస్త మోర్ స్టెబిలిటీ అండ్ లెవెల్స్ కూడా 24,200 కాకుండా 24,400 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా మనం గమనించవచ్చు. అండ్ ప్రీవియస్ గా చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తున్నదే, కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, ఆర్బీఐ వాళ్ళు చేసిన రిపీటెడ్ స్టేట్మెంట్స్. బట్ వాల్యుయేషన్ కంఫర్ట్ బ్యాంక్ నిఫ్టీకి ఉంది. కాబట్టి ఏదైనా స్ట్రాంగ్ మూవ్ మార్కెట్ లో ఉంటుంది అనుకుంటే అది బ్యాంకింగ్ స్పేస్ లో పెండింగ్ ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ కంపేర్డ్ విత్ ఇతర సెక్టర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఆ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ పరంగా హైయర్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయి. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అండ్ ఇతర బ్యాంక్స్ ఏవి కూడా టూ మచ్ చీప్ వాల్యుయేషన్స్ లో మనకు దొరకట్లేదు. బట్ కంపేర్డ్ విత్ ఇతర సెక్టర్స్ అండ్ ఇతర కంపెనీస్ ఇవి రీజనబుల్ అండ్ లాజికల్ వాల్యుయేషన్స్ లో ప్రెసెంట్ కనిపిస్తూ ఉన్నాయి.
అండ్ ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ కి వెళ్తుంది, ఇక్కడే సస్టైన్ వెళ్తుంది అనుకుంటే అది లీడ్ చేసేది బ్యాంకింగ్ స్పేస్ అని అయితే నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ డీల్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పేటిఎం కి సంబంధించిన టికెటింగ్ బిజినెస్ ని జొమాటో వాళ్ళు 2048 crores పెట్టి కొన్నారు. 2048 crores పెట్టి కొంటున్నారంటే జొమాటో వాళ్ళు ఏమైనా అప్పు చేయాలా? అవసరం లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో 12,539 crores దగ్గరగా ఉంది. సో ఈ 12,539 కోట్లలోంచి 2,048 కోట్లని పెట్టి పేటిఎం కి సంబంధించిన టికెటింగ్ బిజినెస్ ని అక్వైర్ చేయబోతున్నారు. ఈ పేటిఎం కి సంబంధించిన టికెటింగ్ బిజినెస్ అంటే ఏవే ఉంటాయి దాంట్లో? ఈవెంట్, స్పోర్ట్స్, మూవీ టికెటింగ్, ఇలా అవుట్డోర్ కి వెళ్లి స్పెండ్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా కస్టమర్ సైడ్ నుంచి. ఈ బిజినెస్ ని పేటిఎం వాళ్ళు ఇప్పుడు జొమాటో వాళ్ళకి అమ్మేస్తున్నట్టు. మరి ఆ బిజినెస్ బానే నడుస్తుందా? పేటిఎం వాళ్ళకి FY24 లో రీసెంట్ గా ఎంత రెవెన్యూస్ ఇచ్చింది, ఎంత ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చిందని చూస్తే ఈ సెగ్మెంట్ నుంచి ఇప్పుడు ఏదైతే 2,040 కోట్లు పెట్టి కొనబోతున్నారో ఈ బిజినెస్ రెవెన్యూస్ 297 crores జనరేట్ చేస్తూ ఆపరేటింగ్ ప్రాఫిట్ 29 crores ని జనరేట్ చేస్తుంది. అలా చూస్తే ఇప్పుడు వీళ్ళు పెట్టి కొంటున్నది వెరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో. సో జస్ట్ 29 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న దాన్ని 2048 crores పెట్టి కొంటున్నారు. మరి లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు జొమాటో వాళ్ళు? ఇక్కడ లాజిక్ అంతా కూడా జొమాటో వాళ్ళు ఇది కొంటున్నది యాజ్ ఏ బేస్ గా, కానీ వన్స్ దీన్ని కొన్న తర్వాత దీన్ని వాళ్ళు పెద్ద మొత్తంలో స్కేల్ చేసుకొని ఇప్పుడు జొమాటో బ్లింకిట్ ద్వారా ఎలాగైతే రెవెన్యూస్ ని సంపాదిస్తున్నారో, ఇక డిస్టిక్ అనే యాప్ చాలా టైం బ్యాక్ జొమాటో వాళ్ళు లాంచ్ చేసిన యాప్ ఇది డిస్టిక్. ఇందులో మూవీస్, స్పోర్ట్స్, లైవ్ పర్ఫార్మెన్స్, షాపింగ్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీని ఒక థర్డ్ లార్జెస్ట్ B2C బిజినెస్ గా మార్చబోతున్నారనేలా అప్డేట్స్ చేస్తూ పేటిఎం నుంచి ఎక్వైర్ చేసిన ఈ బిజినెస్ ని అది ఎంత రెవెన్యూస్ చేస్తుంది, దాని ప్రకారంగా ఎంత వాల్యుయేషన్ లో కొనాలని కాకుండా దాన్ని ఎంత స్కేల్ చేసే ఆపర్చునిటీ ఉంది ఆ సెగ్మెంట్ లో, ప్రెసెంట్ వీళ్ళు పేటిఎం ద్వారా కొంటున్న దాని ద్వారా ఎంత లాభం పొందుతారనే దాని వాల్యుయేషన్స్ లో జొమాటో వాళ్ళు దీన్ని చూసి ముందుకు వెళ్తున్నట్లయితే అర్థమవుతుంది. ఓవరాల్ ఇది విన్ విన్ సిచ్యువేషన్. జొమాటో వాళ్ళకి ఒక గుడ్ బిజినెస్, థర్డ్ లైన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్టర్ జొమాటో ఫుడ్ డెలివరీ, తర్వాత బ్లింకిట్, ఇప్పుడు డిస్టిక్ యాప్ కొత్త సెగ్మెంట్ అయితే యాడ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని కూడా బ్లింకిట్ లా సక్సెస్ చేయగలుగుతుంటే ఆబ్వియస్లీ ఇది జొమాటో రిలేటెడ్ గా షేర్ హోల్డర్స్ మంచిగానే స్టాక్ ప్రైస్ పరంగా ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాప్ అవుతున్న 2,000 crores అవుట్ ఆఫ్ వాళ్ళ 12,000 crores క్యాష్ పెద్ద రిస్క్ ఏం అవ్వదు వాళ్ళకి. సో క్లియర్లీ ఇట్స్ ఎ పాజిటివ్ ఫర్ జొమాటో. వైల్ కమింగ్ టు పేటిఎం, వాళ్ళ నాన్ కోర్ బిజినెస్ అది, వాళ్ళ కోర్ బిజినెస్ కూడా కాదు. నాన్ కోర్ బిజినెస్ 2048 crores వస్తుంది. దాన్ని వాళ్ళ కోర్ బిజినెస్ లో స్పెండ్ చేసి గెయిన్ అవుతారు. కాబట్టి బోత్ జొమాటో అండ్ పేటిఎం ఇద్దరికి కూడా ఇది పాజిటివ్ గానే మనం చూడాలి. మరి స్టాక్స్ అలా రియాక్ట్ అవ్వలేదే, పేటిఎం పడిపోయింది, జొమాటో కూడా ఎండ్ ఆఫ్ ద డే లో నెగిటివ్ లోనే క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ ఇదేనా ఇవాళ సర్ప్రైజ్ గా ఏమైనా వచ్చిందా? గతంలో చాలా సార్లు ఐ థింక్ 2 or 3 times దగ్గరగా మన ఛానల్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి ఆల్రెడీ ఫ్యాక్టర్ అయితే అయింది. నేను నెక్స్ట్ బిజినెస్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనే దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేశాను. ఇవాళ రియాక్షన్స్ నెగ్లెక్ట్ చేయండి. బట్ ఇది క్లియర్లీ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ కంపెనీస్. పర్టికులర్ గా జొమాటోకి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ దాన్ని సక్సెస్ఫుల్ గా వాళ్ళు స్కేల్ అప్ చేసుకోగలుగుతుంటే. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ప్రమోటర్స్ అందరూ కూడా మార్కెట్ బాగా పెరిగిపోయింది, సో మనకు సంబంధించిన కొంచెం వాటా నమ్ముకుందామని వాటాని సెల్ చేస్తున్నారే కానీ బయింగ్ ఎక్కడైనా చేస్తున్నారా? చాలా తక్కువ మంది చేస్తున్నారు కదా. అలాంటిది కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ పెద్ద మొత్తంలో వాటాను అమ్ముతున్నారనేసరికి వాళ్ళు పార్టిసిపేట్ చేసి, ప్రమోటర్ పార్టిసిపేట్ చేసి ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ కి దగ్గరగా 535 రూపీస్ దగ్గరగా 2.4% వాటాని ఆల్మోస్ట్ 2,42 lakhs దగ్గరగా షేర్స్ అవుతాయి. 2.4% వాటా అంటే ఇంత పెద్ద మొత్తంలో వాటాని 1,300 crores పెట్టి కొంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకీ సెల్ చేస్తున్నది ఎవరు? వార్బర్గ్ పింకస్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 9.17% దగ్గరగా వాటా ఉంది. అందులో వాళ్ళు సెల్ చేస్తుండడం ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేసి 2.36% వాటాను కొనుక్కున్నారు అండ్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేసి 5.7% దగ్గరగా వాటాను కొనుక్కున్నారు. ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేసి అది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, కానీ ప్రమోటర్స్ ప్రెసెంట్ ఉండే ప్రైస్ కి దగ్గరగా పార్టిసిపేట్ చేసి 1,300 crores పెట్టి ఈక్విటీని పెంచుకోవాలని చూస్తూ ఉండడం మార్కెట్స్ ఇది పాజిటివ్ గా తీసుకున్నాయి. సో ఓవరాల్ ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ ఒక స్టేక్ ఇలా బై చేయక ముందు 60.59% ఉంటుంది. ఇప్పుడు బై చేస్తున్నారు కాబట్టి 2.4% వాటా దగ్గరగా 62.95% వాటాకి ప్రమోటర్స్ ఒక స్టేక్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో పెరుగుతున్నట్టు. సో మార్కెట్ ఇంతలా పెరిగి హైయర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయని అనుకున్న తర్వాత కూడా ప్రమోటర్స్ వాటాను పెంచుకుంటుండడం ఇన్వెస్టర్స్ లో బిల్డ్ అవుతున్న కాన్ఫిడెన్స్ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 3 కెమికల్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ది ఎపిగ్రాల్. వీళ్ళు తయారు చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కెమికల్ ఎపిక్లోరోహైడ్రిన్. వీళ్ళు మాత్రమే కాదు, గ్రాసిమ్, DCM, శ్రీరామ్
వాళ్ళు కూడా దీన్ని తయారు చేస్తారు. బట్ ఇది అధికంగా తయారు చేసేది ఎపిగ్రల్ వాళ్ళే. ఇప్పుడు ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నాం అంటే దీని రిలేటెడ్ గా ఎక్కువగా థాయిలాండ్, కొరియా, చైనా నుంచి ఈ కెమికల్ ని ఇండియాలోకి తీసుకొచ్చి సెల్ చేయడం కారణంగా ప్రైజులు డౌన్ అవుతూ 100 రూపీస్ పర్ కేజీ వరకు వచ్చేసాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీని ఎపిక్లోరోహైడ్రిన్ మీద విధిస్తూ ఉండడం, థాయిలాండ్, కొరియా, చైనా నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ పై విధిస్తూ ఉండడం, డొమెస్టిక్ గా 100 రూపీస్ పర్ కేజీ ఉంటున్న ఈ ప్రైస్ అనేది 110 to 115 రూపీస్ పర్ కేజీకి ఇంక్రీజ్ అవుతుందని, నియర్లీ 10 to 15% దగ్గరగా ఇంక్రీజ్ అవుతుందని, దీని కారణంగా వీళ్ళ మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ ఎలాగ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఇంకొక బిగ్ అప్డేట్ దీపక్ నైట్రేట్ అండ్ దీపక్ ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా, బికాస్ వీళ్ళిద్దరే ఇండియాలో పెద్ద మొత్తంలో ఐపీఏని, ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ ని తయారు చేసేది. డీజీటీఆర్ వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీని ఐపీఏ రిలేటెడ్ గా, ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ రిలేటెడ్ గా యాంటీ డంపింగ్ డ్యూటీని రికమెండ్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి. ఫైనల్ గా అప్రూవల్ కాదు, ఇది రికమెండేషన్. బట్ ఫైనలీ రికమెండేషన్స్ ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు అప్రూవ్ చేస్తుంటారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అప్రూవ్ చేశారని అనుకుంటే మాత్రం ఇది చాలా బిగ్ థింగ్ ఫర్ దీపక్ నైట్రేట్ అండ్ దీపక్ ఫర్టిలైజర్స్, బికాస్ వాళ్ళే ఇండియాలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఐపీఏ రిలేటెడ్ గా. దీని కారణంగా ఇద్దరికి కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ నియర్లీ 120 crores దగ్గరగా ఇంప్రూవ్ అవుతుంది. బట్ యాజ్ ఎ పర్సంటేజ్ టర్మ్స్ లో చూసుకుంటే దీపక్ ఫర్టిలైజర్స్ కి 10% దగ్గరగా వాళ్ళ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి, దీపక్ నైట్రేట్ కి 6% దగ్గరగా వాళ్ళ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓవరాల్ ఈ డెసిషన్స్ ఈ కెమికల్ కంపెనీస్, 3 కెమికల్ కంపెనీస్ పరంగా గవర్నమెంట్ సైడ్ నుంచి పాజిటివ్ బూస్ట్ లా మనం చూడాలి. నెక్స్ట్ ఐఆర్ఈడిఏ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు నవంబర్ 2023లో వీళ్ళు ఐపీఓగా వచ్చారు. ఎంత సైజ్ కి? 2150 crore సైజ్ కి కదా. తర్వాత వచ్చిన తర్వాత స్టాక్ బాగా పెరిగింది. ఇప్పుడు వీళ్ళు ఫండ్స్ ని రేస్ చేయాలనుకుంటున్నారు, ఈక్విటీని సెల్ చేసే. కానీ ఎంతకో తెలుసా? 4500 crores కి. దీని రిలేటెడ్ గా 29th ఆగస్ట్ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి వేరియస్ మెథడ్స్ ద్వారా, ఇంక్లూడింగ్ ఎఫ్పిఓ అండర్లైన్ చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఎఫ్పిఓ నే కాకుండా క్యూఐపి ద్వారా కూడా, అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ కి వాటాని అమ్మి ఈక్విటీ డైల్యూట్ అవుతుంది. బట్ మనీని ఇలా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా పెద్ద ప్లేయర్స్ కి అలాట్ చేస్తారు. రైట్స్ ఇష్యూ ద్వారా కూడా, అంటే ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి తక్కువ ధరలో స్టాక్స్ నిచ్చి డబ్బులు రైజ్ చేస్తారు, ఓన్లీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. ఆర్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కూడా. ఇవి పక్కన పెట్టండి. ఎఫ్పిఓ అంటే లైక్ ఫస్ట్ టైం మార్కెట్ లోకి వస్తున్నారు అనుకోండి, దాన్ని ఐపీఓ అంటారు. ఆల్రెడీ మార్కెట్ లో ఉండి మళ్ళీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేయాలనుకుంటే అది ఎఫ్పిఓ అంటారు. సో ఎఫ్పిఓ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ రైట్స్ ఇష్యూలో షేర్ హోల్డర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఫైనలీ ఐఆర్డిఏ రిలేటెడ్ గా ఇంకొక ఐపీఓ మూమెంట్ లాగా కమింగ్ టైమ్స్ లో, పర్టికులర్ గా ఆగస్ట్ 29th ఒక బిగ్ డెసిషన్ బోర్డ్ దగ్గర నుంచి రాబోతుందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎఫ్పిఓ ద్వారా రైజ్ చేస్తారా, రైట్స్ ద్వారా రైజ్ చేస్తారా, ఇవన్నీ పక్కన పెట్టి క్యూఐపి ద్వారా మనకి ఏం సంబంధం లేదు, మనం అసలు పార్టిసిపేట్ చేయలేని విధంగా క్యూఐపి ద్వారా రైజ్ చేస్తారా, 29th ఆగస్ట్ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. 23rd ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ వరకు మన కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు 4 days అఫీషియల్ విజిట్ యుఎస్ కి చేయబోతున్నారు. పర్టికులర్ గా అక్కడ యుఎస్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అయిన ఆస్టిన్ గారితో తను డిస్కషన్స్ చేస్తారని అఫీషియల్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో యుఎస్ ఇండియా రిలేటెడ్ గా డిఫెన్స్ రిలేషన్స్ రీసెంట్ టైమ్స్ లో స్ట్రెంథెన్ అవుతూ వచ్చాయి. అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ లో భాగంగా మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ చాలా వరకు కంట్రీస్ కి, ఇంక్లూడింగ్ యుఎస్ రిలేటెడ్ గా కూడా డిఫెన్స్ రిలేటెడ్ గా ఎంఓయూస్ ని కుదుర్చుకుంటూ అండ్ డీల్స్ పరంగా కూడా కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ చేస్తున్నాయి. ఇలా ఎప్పుడైనా ప్రధానంగా మీటింగ్ జరుగుతుంది పెద్దవాళ్ళ మధ్యలో అంటున్నప్పుడు, దానికి కొన్ని రోజుల తర్వాత ఈవెన్ ఆన్ ద మీటింగ్ కూడా, ఆర్ ఈవెన్ ఇన్ ద టైమ్ లైన్ ఆఫ్ మీటింగ్ లో కూడా డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా న్యూ అప్డేట్స్ గతంలో వస్తూ వచ్చాయి. కాబట్టి 23rd ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ వరకు అండ్ దాని తర్వాత ఒక 1 or 2 weeks వరకు కూడా డిఫెన్స్ స్టాక్స్ కొంత ఎక్కువ ఫోకస్ లో ఉంటాయి. అండ్ అందులోనూ ప్రధానంగా ఏ కంపెనీస్ కి ఎక్కువ ఫోకస్ ఉంటుందంటే ఈ షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉంటాయి చూసారా, ఆర్ వాటి రిలేటెడ్ గా రిపేర్స్ చేసే కంపెనీస్, కానీ వాటికి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తర్వాత హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కి యూజువల్ గా గతంలో చూస్తూ వస్తే ప్రతిసారి కూడా వీటి రిలేటెడ్ గానే మేజర్ అప్డేట్స్ ఉంటాయి. యుఎస్ నేవీ వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని పార్ట్నర్షిప్స్ ని కుదుర్చుకున్నారని, ఆర్ అట్లీస్ట్ ఎలిజిబుల్ అయ్యారని వాళ్ళ షిప్స్ రిలేటెడ్ గా రిపేర్ కి మన ఇండియన్ కంపెనీస్ అనేలా కొన్ని అప్డేట్స్. అండ్ యుఎస్ రిలేటెడ్ గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లో కానీ ఇంజన్స్ రిలేటెడ్ గా కూడా యుఎస్ కి సంబంధించిన కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ తో టైఅప్ అవబోతున్నాయనేలా కూడా హెచ్ఏఎల్ గురించి ప్రధానంగా గతంలో అప్డేట్స్ వచ్చాయి. కాబట్టి హెచ్ఏఎల్ అండ్ షిప్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి ఎక్కువగా ఫోకస్ ఇలాంటి మీటింగ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ గురించి మాట్లాడుకోవాలి. యూబీఎస్ వాళ్ళు స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ని ఇనిషియేట్ చేస్తూ స్టాక్ టార్గెట్ 1200 అనేలా ఇస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న సింపుల్ లాజిక్ ఒకటే, ఇప్పటి వరకు కమోడిటైజ్ నేచర్ తో ఉంటున్న వీళ్ళ బిజినెస్, అంటే రా మెటీరియల్ ప్రైస్ ఎలా ఉంది, ఫైనల్ గా వీళ్ళు సేల్ చేస్తున్న ప్రొడక్ట్ ప్రైస్ ఎలాగో ఫిక్స్డ్ గా ఉంటది, క్వాంటిటీని పెంచుకుంటే కానీ ప్రాఫిట్ పెరగని పరిస్థితి, మార్జిన్ ఎలాగో పెరగదు కమోడిటైజ్ నేచర్ లో ఉంటే, ఇంకా చెప్పాలంటే మార్జిన్ పడ్డానికే ఛాన్స్ ఉన్నాయి డిపెండింగ్ అపాన్ రా మెటీరియల్ కాస్ట్. అలాంటి సిచ్యువేషన్ నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లోకి, లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే వీళ్ళ బిజినెస్ ప్రకారం ఫ్రమ్ స్పాంజ్ ఐరన్ నుంచి బ్యాటరీ గ్రేడ్ అల్యూమినియం ఫాయిల్ తయారీలోకి షిఫ్ట్ అయ్యారు కదా. దాని కారణంగా ఏమవుతుంది, ఇలాంటి స్పెషలైజ్డ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తో వీళ్ళు ఓన్ ప్రైజెస్ ని సెట్ చేసుకుంటారు. అదేం కమోడిటీ నేచర్ తో ఉంటుంది కాదు. కాబట్టి ఈవెన్
రా మెటీరియల్ హైక్ అయినా ఆర్ ఏదైనా స్పెషల్ సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ ని ప్రొడక్ట్ ప్రైజెస్ ని క్వాలిటీ ప్రొడక్ట్స్ ని వీళ్ళు అందిస్తున్నంత వరకు పెంచుకొని బెటర్ మార్జిన్ ని వీళ్ళు ఎంజాయ్ చేయగలరు. కాబట్టి ఇది ఒక మెటల్ కంపెనీ, సో దట్ కమ్యూనిటీ నేచర్ తో ఉంటుంది కాబట్టి స్టాక్ ప్రైస్ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందనే ఒక నేచర్ నుంచి వాల్యూ యాడెడ్ నేచర్ కి కంపెనీ షిఫ్ట్ అవుతూ ఉండడం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ కారణంగా ఇది బెటర్ రిటర్న్ రేషియోస్ అండ్ బెటర్ వాల్యుయేషన్స్ ని ఎంజాయ్ చేయొచ్చని, కాబట్టి స్టాక్ ప్రైస్ టార్గెట్ 1200 గా ఇస్తున్నట్లు శ్యామ్ మెటాలిక్స్ రిలేటెడ్ గా యూబీఎస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ రిలేటెడ్ గా మీరు ఈవెన్ రైట్ ఫ్రమ్ ఐపీఓ నుంచి వీళ్ళు చేస్తున్న ప్రతి అప్డేట్ ని ట్రాక్ చేస్తూ వచ్చిన యూబీఎస్ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ వ్యాలిడ్ అనే మనకు అనిపిస్తాయి. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు బైబ్యాక్ ని అప్రూవ్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ తో స్టాక్ 20% కి పెరిగింది కదా. ఇప్పుడు వాళ్ళు బైబ్యాక్ ని అప్రూవ్ చేశారు, కానీ అప్రూవ్ చేసిన ప్రైస్ ఏదైతే 20% పెరిగాకి వెళ్లిపోయిన ప్రైస్ ఉందో దానికి దగ్గరగా ఉంటుండడం స్టాక్ లో కొంత సెల్ ఆఫ్ కనిపించింది. 1615 రూపీస్ షేర్ వీళ్ళు బైబ్యాక్ ప్రైస్ గా చెప్తున్నారు. దీనికి రికార్డ్ డేట్ 3rd సెప్టెంబర్. సో 3rd సెప్టెంబర్ నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో నియర్లీ 11% ఆర్ 12% దగ్గరగా ప్రీమియం ఈవెన్ ఈ 6% ఫాల్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. దీనికి బిఫోర్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి స్టాక్ లో ఆఫ్టర్ ఈ బైబ్యాక్ ప్రైస్ అప్డేట్ పెద్దగా మూవ్ మనకు కనిపించలేదు. ఇది టెండర్ రూటే, ఇన్వెస్టర్స్ తమ దగ్గర ఉంటున్న షేర్స్ ని వాళ్ళకి ఇచ్చి ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ గుర్తుంచుకోవాలి, అన్ని స్టాక్స్ మీరు వాళ్ళకి ఆఫర్ చేస్తున్న బైబ్యాక్ లో కంప్లీట్ గా తీసుకోరు. బికాస్ బైబ్యాక్ సైజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడైతే 72 crore 35 lakhs అంతకు సంబంధించిన స్టాక్స్ నే కొంటారు. కాబట్టి ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో ఇచ్చేస్తుంటే ఎంత డిమాండ్ ఉందన్న దాన్ని బట్టి మీరు ఎన్ని షేర్స్ ఇస్తుంటే దాంట్లో ఎన్ని అప్రూవ్ అవుతాయన్నది యాక్సెప్టెన్స్ రేషియో మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కొంత టైం బ్యాక్ ఐపీఓ గా మార్కెట్ లోకి వచ్చింది. ఇది 2014 లో స్టార్ట్ అయిన కంపెనీ. వీళ్ళ బిజినెస్ లైన్ అంతా వర్క్ స్పేస్ సొల్యూషన్ ప్రొవైడర్ వీళ్ళు. సో కస్టమైజ్డ్ ఆఫీస్ స్పేసెస్ ని స్టార్ట్అప్స్ కోసం, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం, అరే లార్జ్ కార్పొరేట్స్ కోసం వీళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా బిజినెస్ ని గెయిన్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు చేసిన ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళ ప్రెసెంట్ ఉంటున్న ఈ ఆఫీస్ స్పేస్ ఒక బిజినెస్ ని పెంచుకుంటున్నారని, పర్టికులర్ గా బెంగళూరులో 66,846 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్రీమియం వర్క్ స్పేస్ ని 2 సెంటర్స్ లో ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లు యాజ్ ఆఫ్ జూన్ ఎండింగ్ 2024 నాటికి 1,12,038 సీట్స్ ఆఫ్ వర్క్ కెపాసిటీతో 185 సెంటర్స్ లో వీళ్ళకి ఈ ఆఫీస్ స్పేస్ బిజినెస్ ఉంది. ఇంకా ఫర్దర్ గా కూడా మార్చ్ 2025 నాటికి 40,000 న్యూ సీట్స్ ఒక కెపాసిటీస్ ని యాడ్ చేసుకుంటూ ఈ ప్రీమియం వర్క్ స్పేస్ సెగ్మెంట్ ని స్ట్రాంగ్ గా గ్రో చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ పేటిఎం రిలేటెడ్ ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ ది పేటిఎం బోర్డ్ లో ఉంటున్న డైరెక్టర్స్ రిలేటెడ్ గా సాలరీని సిగ్నిఫికెంట్ గా కట్ చేసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్ గా ఆల్మోస్ట్ 2 crore దగ్గరగా సాలరీ ఉండేది నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కి. ఇప్పుడు ఆ సాలరీని మాక్సిమం 48 lakhs కి క్యాప్ చేస్తూ ఫిక్స్డ్ కాంపోనెంట్ గా 20 lakhs పెడుతున్నట్టు, సాలరీలో ఇలా సిగ్నిఫికెంట్ కట్స్ తీసుకుంటున్నట్లు పేటిఎం బోర్డ్ రిలేటెడ్ గా డెసిషన్ ని అప్డేట్ చేస్తున్నారు. అలాగే విజయ్ శేఖర్ శర్మ గారు పేటిఎం షేర్ హోల్డర్స్ తో కూడా ఒక లెటర్ ద్వారా ఇంటరాక్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా సిగ్నిఫికెంట్ లెర్నింగ్ కంపెనీ రిలేటెడ్ గా అయితే దొరికిందని, బికాస్ ఆర్బీఐ రిలేటెడ్ గా కానీ చాలా ఇష్యూస్ ని పేటిఎం వాళ్ళు ఎదుర్కొన్నారు కదా. స్టాక్ ప్రైస్ చాలా బాగా పడింది. దాని గురించి తను మాట్లాడుతున్నారు. రెగ్యులేటరీ యాక్షన్స్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ని వీళ్ళకి ఎదురయ్యేలా చేసిందని, బట్ వాటన్నిటిని తట్టుకొని పేటిఎం టీమ్ స్ట్రాంగ్ గా పేటిఎం ని ముందుకు తీసుకువెళ్తుందని, కమింగ్ టైమ్స్ లో క్యాష్ ఫ్లోస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ మోస్ట్ ప్రాఫిటబుల్ గా అయ్యేందుకు వీళ్ళు ప్రయత్నిస్తూ కోర్ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ చేసుకుంటారనేలా విజయ్ శేఖర్ శర్మ గారు పేటిఎం షేర్ హోల్డర్స్ కి అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. 800 crore QIP ని వీళ్ళు లాంచ్ చేస్తారనేలా గతంలోనే అప్డేట్ చేశారు కదా. దానికి ఫ్లోర్ ప్రైస్ గా 1685 రూపీస్ పెడుతున్నట్టు జెన్ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ QIP లో ఏం జరుగుతుందంటే వీళ్ళకి సంబంధించిన ఈక్విటీని పెద్ద ప్లేయర్స్ కి అలాట్ చేసి డబ్బుల్ని రేస్ చేసే ప్రయత్నం కంపెనీ చేస్తుంది. ఆ డబ్బుల్ని బిజినెస్ కి వాడి గ్రో అయింది అనుకోండి, ఈక్విటీతో తెచ్చిన డబ్బులు కదా, ఇంట్రెస్ట్ ఏ ఉండదు. ఇన్ఫాక్ట్ ఈక్విటీ కొంత డైల్యూట్ అయినా దాని కారణంగా జనరేట్ అయ్యే రిటర్న్ బెటర్ గా ఉందంటే అది షేర్ హోల్డర్స్ కి పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఈ QIP ఏ కంపెనీస్ రైస్ చేస్తున్నాయి అండ్ ఏ ఎన్విరాన్మెంట్ లో రైస్ చేస్తున్నాయి, ఏ లాజిక్ తో రైస్ చేస్తున్నాయి అన్నదే జాగ్రత్తగా గమనిస్తాయి. అండ్ ఇంకొకటి కూడా ఈ QIP లో పెద్ద పెద్ద ప్లేయర్స్ కదా అలాట్ చేస్తుంటారు. అలా అలాట్ చేసిన ప్లేయర్స్ నేమ్స్ కానీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయనుకోండి, ఓకే ఇంత పెద్ద ప్లేయర్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడంటే ఇంకేదో పెద్ద గ్రోత్ ఫ్యాక్టరీ ఉంటుందని అప్పుడు కూడా స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. సో QIP ఎందుకు రేస్ చేస్తున్నారు అది ఫస్ట్ పాయింట్. రెండవది ఆ QIP లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది సెకండ్. సో ఇలా ఏ కంపెనీ QIP లాంచ్ చేస్తున్నా ఈ 2 పాయింట్స్ ని మనం జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ RVNL వాళ్ళు దయామజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీతో MOU ని కుదుర్చుకున్నారు. ఈ MOU తో ఏమవుతుందంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటిలో ప్రాజెక్ట్స్ చేయడానికి వీళ్ళకి అవకాశం అయితే దొరుకుతుంది. అండ్ ఈ అన్ని కంట్రీస్ లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో స్పెషల్ గా వీళ్ళు మలేషియా రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, రైల్వే కోచెస్ తయారీ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పరంగా ఎక్కువగా ఫోకస్ చేస్తారు. స్పెషల్ ఫోకస్ ఉంటుందనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ HG ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. ఇందాకే అనుకున్నాం కదా ప్రమోటర్స్ వాళ్ళ వాటాను సెల్ చేసుకుంటూ కనిపిస్తున్నారని. HG ఇన్ఫ్రా రిలేటెడ్ గా కూడా వాళ్ళ ప్రమోటర్స్ 2
2.76% వాటా ఓపెన్ మార్కెట్ లో ఆగస్ట్ 20న సెల్ చేసినట్లు డేటా అయితే కనిపిస్తుంది ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ లో. సో దట్ ఇప్పుడు ప్రమోటర్స్ ఈ కంపెనీలో గతంలో 74.53% హోల్డింగ్ నుంచి 71.77% కి వాళ్ళ వాటాని తగ్గించుకుంటున్నట్లు. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళకి 13 PLI స్కీమ్స్ రిలేటెడ్ గా అప్రూవల్ లభించబోతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బికాస్ ఏదైతే మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో 50% ఆఫ్ మినిమం డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ DVA రిలేటెడ్ గా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది కంపెనీ మీట్ అయిందని. సో దట్ ఈ స్కీమ్స్ ఏదైతే ఆటో సెక్టర్ రిలేటెడ్ గా ఉంటున్న స్కీమ్స్ ఉన్నాయో పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఉన్నాయో వాటి రిలేటెడ్ గా బజాజ్ ఆటో వాళ్ళకి అప్రూవల్స్ ఉంటాయని, ఇది వీళ్ళ ఈవీ స్కూటర్ ఆర్ బైక్స్ రిలేటెడ్ గా సేల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాయనేలా బజాజ్ ఆటో రిలేటెడ్ గా సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అనేలా NDTV ప్రాఫిట్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ DB స్టాక్ బ్రోకింగ్ గురించి మాట్లాడుకోవాలి. DB స్టాక్ బ్రోకింగ్ ఈజ్ ఎ బ్రోకింగ్ ఫర్మ్ విచ్ డీల్స్ విత్ క్యాపిటల్ సెక్యూరిటీస్, ఆల్సో ప్రొవైడ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. నెంబర్ మెయిల్స్ కనిపిస్తాయి, అసలు కాంటాక్ట్ అవ్వకండి. ఎందుకంటే 6 months లో 120% రిటర్న్స్ ని మా బ్రోకింగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మేము అందిస్తామని చాలా మంది ఇన్వెస్టర్స్ కి చెప్పి 7,000 కోట్లతో ఈ DB స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు స్కామ్ చేశారని అండ్ కంట్రీని వదిలి కూడా వెళ్లిపోయారని, ఆల్మోస్ట్ 16,000 క్లయింట్స్ దగ్గరగా ఈ DB స్టాక్ బ్రోకింగ్ అండర్ లో ఉన్నారని, ఇంక్లూడింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఈ హైదరాబాద్ కు సంబంధించిన సిటీ నుంచి కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ అందులో ఉన్నారని, దీనికి ప్రధానంగా ఈ స్కామ్ బ్యాక్ ఉంటున్నది దీపాంకర్ తన గర్ల్ ఫ్రెండ్ అని. వాళ్ళిద్దరైతే కంట్రీ వదిలి వెళ్లిపోయారు. బట్ ఈ దీపాంకర్ ఫాదర్ నైతే డిటైన్ చేశారని, అరెస్ట్ చేశారని, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ DB స్టాక్ బ్రోకింగ్ కి ఏంజల్ 1 కి ఏదైనా రిలేషన్ ఉందా అనేలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉండడం ఏంజల్ 1 వాళ్ళు క్లారిఫై చేశారు. ఈ DB స్టాక్ బ్రోకింగ్ కి మాకే సంబంధం లేదు, ఆ కంపెనీకి మాకు లింక్ లేదు. కానీ ఈ DB స్టాక్ బ్రోకింగ్ ని నడిపిస్తున్న వ్యక్తి ఆర్ ఇప్పుడు ఎవరైతే పరారీ అయిపోయారో తను ఆ దీపాంకర్ మాత్రం మా రిలేటెడ్ గా ఆథరైజ్డ్ పర్సన్ అని ఫ్రమ్ 2019 ఏపీగా ఏంజల్ 1 లో కొనసాగుతున్నారని, బట్ ఆఫ్టర్ ఈ స్కామ్ తనని ఏపీగా రిమూవ్ చేస్తూ తరో ఇన్వెస్టిగేషన్ ఏంజల్ 1 వాళ్ళు చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ లో మీటింగ్ అని చాలా మీటింగ్స్ ని కండక్ట్ చేసి ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతున్నట్టు, క్లయింట్స్ కి పెద్ద మొత్తంలో డబ్బులు రిటర్న్స్ లో వచ్చేలా 120% రిటర్న్ వచ్చేలా తను చేస్తున్నట్లు ఏవైతే సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయగలిగారు. పర్టికులర్ గా రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఇన్వెస్ట్ చేసి 7,000 కోట్ల దగ్గరగా నష్టపోతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఒకటైతే నిజం, ఒక సాధారణ మనిషి బిజినెస్ చేసి కూడా నార్మల్ గా నాకు తెలిసినంత వరకు విత్ ఇన్ ఇయర్స్ లో 7,000 కోట్లు ఈవెన్ అంబానీ గారు కూడా నిజాయితీగా చేసి సంపాదించలేరేమో. కానీ ప్రజల్లో ఉంటున్న అమాయకత్వమా లేకపోతే అత్యాస ఏదో రీజన్ తెలియట్లేదు, కానీ ఇలాంటి స్కామర్స్ మాత్రం ఈజీగా ఒక ఫోన్ కాల్స్ తోనూ లేకపోతే చిన్న ఫ్రాడ్ కంపెనీస్ పెట్టుకొని 1,000 కోట్లలో డబ్బుల్ని సంపాదించేస్తున్నారు. మనలో చైతన్యం రానంత వరకు, మనలో అవగాహన రానంత వరకు బ్యాంక్ వడ్డీ కంటే అడిషనల్ గా ఎవరైనా గ్యారంటీ ఇచ్చి నేను ఇంత పర్సెంట్ నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇంత డబ్బులు పెట్టు అని మనకి ఎవరు గ్యారంటీ ఇచ్చి ఇది నీకు వచ్చే రిటర్న్ నాకు డబ్బులు అని ఎవరైతే అడుగుతూ ఉంటారో వాళ్ళని అనుమానించినంత వరకు, వాళ్ళని క్వశ్చన్ చేసి ఏంటి గ్యారంటీ, లాజిక్ ఏంటి, నా డబ్బులు ఎక్కడికి వెళ్తుందని ప్రూఫ్ తో సహా చూడనంత వరకు ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అత్యాసకు వెళ్లి ₹1 కూడా తిరిగి వచ్చే అవకాశం అయితే ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో కనిపించట్లేదు. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా స్కామ్ బారిన పడిపోతే స్కామ్ చేసిన వాళ్ళని తిట్టుకోవడంలో ఎంత మనం ప్రయత్నిస్తామో ఆ అత్యాసకు వెళ్ళిన దానికి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడంలో కూడా అంతే ఫోకస్ మనం పెట్టాలి. స్కామ్ చేసేవాడిది ఎంత తప్పు ఉంటుందో స్కామ్ లో పడిపోయే వాళ్ళ తప్పు కూడా అంతే ఉంటుంది. కొంతమంది అమాయకత్వంలో తెలిసి తెలియక పడుతుంటారు, వాళ్ళది పక్కన పెడితే చదువుకున్న వాళ్ళు అంతా అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఇలా మాయ మాటలు నమ్మి 120% రిటర్న్ 6 months లో లాజిక్ ఎక్కడ, ఇవి నమ్మి ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు పెద్ద మొత్తంలో స్కామ్ కి గురైనట్లు, 7,000 కోట్లు నష్టపోయినట్టు అండ్ ఇప్పుడు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. లెట్స్ సీ రిటైలర్స్ ఎవరెవరైతే డబ్బులు పెట్టారో ఆ డబ్బులంతా వాళ్ళకి వెళ్ళాలని. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ DB స్టాక్ బ్రోకింగ్ లో డబ్బులు పెట్టున్నట్లయితే ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్ కూడా అంటున్నారు, నాకు తెలిసి మన వాళ్ళు ఎవరు లేరనే అనుకుంటున్నాను, నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయింటారేమో. బట్ ఒకవేళ మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దీంట్లో పెట్టున్నా, దీనికి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలుసున్నా ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ ఇంకాస్త క్లారిటీ, జస్ట్ ఇది సూపర్ఫిషియల్ గా మాట్లాడుకున్నాం, ఇంకాస్త క్లారిటీ దీని రిలేటెడ్ గా ఏం జరిగింది, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది అర్థం అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి లింక్స్ అండ్ గ్లోబల్ వాళ్ళ దగ్గర నుంచి $14 million విలువ చేసే ఆర్డర్స్ అండ్ ఆర్సిలర్ మిట్టల్ వాళ్ళ దగ్గర నుంచి $2.8 million విలువ చేసే ఆర్డర్స్ లభించాయనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వండర్ ఎలక్ట్రికల్స్ 2,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. సీలింగ్ ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, పెడెస్ట్రియల్ ఫ్యాన్స్, BLDC ఫ్యాన్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేశారు. సో దట్ కమింగ్ టైమ్స్ లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 10 తో మల్టిప్లై, స్టాక్ ప్రైస్ 10 తో డివైడ్ అవుతుంది అనేసరికి ఆల్మోస్ట్ 1586 దగ్గరగా ఉంది కదా స్టాక్ ప్రైస్. 10 తో డివైడ్ అయింది అనుకోండి 150 దగ్గరగా వచ్చేస్తుంది. సో ఎక్కువ రీటైలర్స్ పార్టిసిపేట్ చేస్తారు, చిన్న కంపెనీ ఉద్దేశం. ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్ ఇలా గెయిన్ అయినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదానీ గ్రూప్ ప్రమోటర్స్, అదానీ గ్రూప్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ అదానీ పవర్, అంబుజా సిమెంట్స్,
అందులో 5% వరకు వాటాని సెల్ చేసి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సెల్ చేసి 15 నుంచి 20 crores దగ్గరగా రైజ్ చేసి వాళ్ళకి సంబంధించిన అప్పుల్ని తగ్గించుకుందామని ప్రయత్నిస్తున్నారని, డెట్ ని రిడ్యూస్ చేసుకోవడానికి ఈక్విటీని సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా అదాని పవర్ అండ్ అంబుజా సిమెంట్స్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. బట్ ఇదేం కన్ఫర్మ్ కాలేదు ఇంకా ప్రమోటర్స్ దగ్గర నుంచి ఆర్ కంపెనీ దగ్గర నుంచి. బట్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అనేలా సిఎన్బిసి వాళ్ళైతే ఈ డేటాని పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,740 అండ్ ఆ బిలో బ్రేక్ అయ్యి వస్తూ ఉంటే 24,670. ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,830 అబౌవ్ 24,880. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వస్తుంటే 50,580 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 51,250 అండ్ రేంజ్. ఈ జాక్సన్ హోల్ మీటింగ్ ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత నిఫ్టీ రేంజ్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.